ఒక పెద్ద డబ్బా ఉంది కదా నా ముందు, ఇది ఏందనుకుంటున్నారా? ఇండియా నుంచి కొరియర్ వచ్చేసింది. పోయినసారి నేను మా ఇంటి నుంచి తెప్పించుకుంటే 1 మంత్ పట్టింది దాదాపు. ఆ కొరియర్ వాడు ఏదో తేడా చేశాడు, ఎక్కడో ఆగిపోయింది కొరియర్. ఏమేమో మెయిల్స్ వస్తూ ఉన్నాయి నాకు, మీరు ఇది తెప్పించుకున్నారు, మీరు డబ్బులు కట్టాలని. సో ట్రస్టెడ్ కొరియర్స్ నుంచి తెప్పించుకోవాలి. ఈసారి మేము మా రూమ్లో ఉన్న వాళ్ళందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని అడిగాము. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి సిటీ నుంచి చేశారు. స్టీల్వి తెప్పించుకున్నాం, ఎందుకంటే ఇక్కడ స్టీల్వి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. స్టీల్ కుక్కర్ కూడా తెప్పించుకున్నాం. కాకపోతే కుక్కర్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు ప్రతి పార్ట్ ఎక్స్ట్రా తీపించుకోవాలి. కొన్ని పార్ట్స్ ఇక్కడ దొరకవు ప్రతి షాప్లో మనకి, సో అది యూజ్ అవుతుంది బాగా ఎక్స్ట్రా తెప్పించుకుంటే. అండ్ అలాగే నెక్స్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ ఐటమ్స్ తినేవి, స్వీట్ హాట్స్, సక్కినాలు, తెలంగాణ ఫేమస్, చింతకాయ పచ్చడి, గవ్వలు, హాట్ గవ్వలు, స్వీట్లు కాదు, సక్కినాలు అండ్ అప్పాలంట, ఇంకొక హాట్ గవ్వలు, ఇంకొక హాట్ గవ్వలు, మళ్ళీ సక్కినాలు. ఇవి సపరేట్గా మేము అడిగాము ఈ క్వాంటిటీ ఎక్కువ కావాలని చెప్పి, ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చినాయి మాకు. చెకోడీలు, ఇంకా గోంగూర పచ్చడి, పుట్నాల పొడి, కరివేపాకు పొడి, ఉప్పావ పచ్చడి. మీలో ఎంతమంది ఉప్పావ పచ్చడి తిన్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం మా వాడు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు తిన్నాను. అంతకుముందు ఉప్పావ అనేది ఒకటి ఉంటుందని తెలీదు. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. నువ్వులతో చేస్తారా? నెక్స్ట్ ఇంకొక పొడి, స్వీట్స్. కొరియర్ చూడంగానే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తొచ్చింది, అది మీ అందరితో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఆస్ట్రేలియాకి ప్రపంచంలో అందరికంటే స్ట్రిక్ట్ కొరియర్ రూల్స్ ఉంటాయి. ఏమేమి తెచ్చుకోకూడదు ఇప్పుడు చెప్తాను. కొన్ని ప్రొడక్ట్స్, నాన్ వెజ్కి సంబంధించింది ఏవి తెచ్చుకోకూడదు, ప్లాంట్ ప్రొడక్ట్స్ ఏవి తెచ్చుకోకూడదు. ప్లాంట్ ప్రొడక్ట్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ ఏమి తగ్గకూడదు, గింజలు ఏమి తగ్గకూడదు. డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, చీజ్, యోగర్ట్, డైరీ గీ స్వీట్స్ కానీ ఏమి తగ్గకూడదు. రైస్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా ఫ్రెష్ చిల్లీస్ లాంటివి ఇట్లాంటివి ఏమి తగ్గకూడదు. ఎగ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అలాంటి రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకొకటి మట్టి. మొత్తం కంప్లీట్ పీడిఎఫ్ ఇంకా వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో గురించి పైన వస్తూ ఉంటుంది లింక్, అది క్లిక్ చేయండి. ఈ వీడియో కింద కూడా నేను లింక్స్ పెడతాను, అవి ఓపెన్ చేస్తే మీకు డూ బ్రింగ్, డూ నాట్ బ్రింగ్ అని ఒక లిస్ట్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. మీరు వస్తున్నప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి వాళ్ళు కానీ ఆపారనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కంట్రీలోకి వచ్చేటప్పుడు డిక్లరేషన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, ఫ్లైట్లో వాళ్ళే ఇస్తారు. ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యే 1 గంట ముందు అలాగా. అందులో మనం డిక్లేర్ చేయాలి మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవని. మనం చేసి వాళ్ళు పట్టుకుంటే ఏమనరు, జస్ట్ ఆ ప్రొడక్ట్ తీసి పడేస్తారు అంతే, నాట్ అలౌడ్ అని చెప్పి. మనం డిక్లేర్ చేయకుండా రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ వాళ్ళు పట్టుకున్నారంటే ఆల్మోస్ట్ $3 lakh ఫైన్ ఉంటుంది. అది కట్టలేము అనుకుంటే ఎన్నో మంత్స్ జైలు ఉంటుంది. జస్ట్ 4 daysలో వచ్చేసింది. ఫ్రైడే వేస్తే ఈరోజు వెన్స్డే కదా, ఈరోజు మార్నింగ్ కల్లా వచ్చేసింది మాకు. DTDC కొరియర్లో వేయించుకున్నాము. కిలోకి 590 రూపీస్ అలా పడింది, ఎందుకంటే మాది 26 kilos ఉంది అప్రాక్సిమేట్. సో 15,340 రూపీస్ మొత్తం. చెకోడీలు వచ్చినాయి అమ్మా ఇండియా నుంచి. కమి చూడు, పొట్టిదాని కోసం ఎక్స్ట్రా చెకోడీలు, పొడులు అన్నీ పంపించారు ఇండియా నుంచి. డాగ్ ఫుడ్ ఎలాగో తిందో హ్యూమన్ ఫుడ్ అది తింటుంది, దీనికోసం ఒక్కొక్క ప్యాకెట్ అంతా ఎక్స్ట్రా. నీకోసం కూడా బండదా చెకోడి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అందరూ లైక్ చేయండి. సో ఈ వీడియో అందరికీ సజెషన్ వెళ్తుంది. సో వచ్చే వాళ్ళందరికీ తెలుస్తుంది ఏం తెచ్చుకోకూడదు, ఏం తెచ్చుకోవాలని చెప్పి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.